నమస్కారం. మనందరిలో ఒక అపారమైన శక్తి దాగి ఉంటుంది. దాన్ని ఎలా బయటకు తీసుకురావాలి? ఈ ప్రశ్నకు సమాధానంగా ఒక గొప్ప కవి చెప్పిన స్ఫూర్తిదాయకమైన మాటలను ఈరోజు మనం కాస్త లోతుగా పరిశీలిద్దాం. మనల్ని మనం కొత్తగా చూసుకునే ఈ ప్రయాణానికి సిద్ధం కండి. సరే, ఈరోజు మనం ఏ విషయాలు తెలుసుకోబోతున్నామో చూద్దాం. ముందుగా బలంగా ఉండాలనే ఎంపిక గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత సంఘర్షణ నుంచే సృష్టి ఎలా పుడుతుందో చూద్దాం. మన ప్రయాణానికి ఒక ఉద్దేశ్యం ఎందుకు ఉండాలి, మనలో ఉండే అంతర్గత బలం ఎలాంటిది, చివరిగా ఈ అద్భుతమైన మాటల వెనుకున్న కవిగారి దృష్టి ఏంటో తెలుసుకుందాం. మన ఈ విశ్లేషణను కొన్ని లోతైన ప్రశ్నలతో మొదలుపెడదాం. అసలు మనలో ఉండే దైవత్వాన్ని, ఆ చైతన్యాన్ని బయటకు తెచ్చేది ఏంటి? మనల్ని మనం ఒక రూపంలోకి ఎలా మలుచుకోవాలి? అన్నింటికన్నా ముఖ్యంగా మృత్యువుతో సమానమైనది ఏది? ఈ ప్రశ్నలు మనల్ని ఖచ్చితంగా ఆలోచింపజేస్తాయి కదూ. అయితే మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం. బలంగా ఉండాలని ఎంపిక. అవును, ఇదొక ఎంపిక. మన విజయం మొత్తం మనల్ని మనం ఎలా చూసుకుంటామనే దానిమీదే ఆధారపడుంటుంది. ఇది మన ప్రయాణానికి ఒక పునాది లాంటిది. ఈ ఆలోచనలన్నింటికీ మూలం స్వామి వివేకానందగారి ఈ మాటల్లోనే ఉంది. చూడండి, మనల్ని బలహీనులుగా అనుకుంటే బలహీనులమే, బలవంతులుగా అనుకుంటే బలవంతులమే. అంటే మన దృక్పథమే మన వాస్తవికతను నిర్మిస్తుంది. అందుకే ఆయన మనపై మనకు నమ్మకం పోవడం మరణంతో సమానమన్నారు. ఈ మొత్తం భావనకు పునాది ఆత్మవిశ్వాసం. అంటే మనపై మనకు గట్టి నమ్మకం. ఇది మనలోని దైవత్వాన్ని, మన చైతన్యాన్ని నిద్రలేపే ఒక మహాశక్తి అని కవి ఉద్దేశం. ఇది కేవలం ధైర్యం మాత్రమే కాదు, మన అస్తిత్వానికి సంబంధించిన ఒక చాలా లోతైన భావనన్నమాట. ఇక మన రెండో విభాగానికి వద్దాం. సంఘర్షణ ద్వారా సృష్టి. ఆత్మవిశ్వాసమనేది కేవలం ఒక ఆలోచనగా ఉండిపోతే సరిపోదు. అది మనమెదుర్కొనే సవాళ్ల ద్వారా, మనం చేసే పనుల ద్వారానే మరింత బలపడుతుంది. ఈ విభాగంలో ముఖ్యమైన ఆలోచన ఒక్కటే: ఏ మార్పు సున్నితంగా జరగదు. అది ఒత్తిడి, కష్టం, కృషి వీటి ఫలితంగానే వస్తుంది. ఏదైనా ఒక గొప్ప ఫలితం రావాలంటే దాని వెనుక ఒక తీవ్రమైన ప్రక్రియను ఎదుర్కోక తప్పదు. ఈ భావనను కవి ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి. ఈ స్లైడ్లో చూస్తున్నట్లుగా కొవ్వొత్తి కరిగితేనే కదా వెలుగునిచ్చేది, పొలాన్ని దున్నుతేనే కదా అది మనకు పంటనిచ్చేది. అంటే కష్టం లేకుండా ఫలితమనేది రాదు. ఈ సృజనాత్మక సంఘర్షణ అనే అంశాన్ని ఈ కవిత్వ పంక్తులు ఎంత అందంగా వర్ణించాయో వింటుంటేనే మనసుకి హత్తుకుంటుంది. నిజంగా ఒక సృష్టి జరగాలంటే దానికి ముందు ఒక విధమైన మార్పు, ఒక ఒత్తిడి అవసరమని ఇది మనకు స్పష్టంగా చెబుతోంది. ఇప్పుడు మనం మూడవ విభాగానికి వద్దాం. ప్రయాణం యొక్క ఉద్దేశం. సరే, మనకు ఆత్మవిశ్వాసముంది, కష్టపడటానికి సిద్ధంగా ఉన్నాం. కానీ వీటన్నింటికీ ఒక దిశ ఉండాలి. ఆ దిశే మన లక్ష్యం. లక్ష్యం లేని ప్రయాణమంటే గమ్యం లేని నావ ప్రయాణం లాంటిదే. కవి అడిగిన ఈ ప్రశ్న మనల్ని నిలబెట్టి ఆలోచింపజేస్తుంది. నిజమే కదా? ఏ లక్ష్యానికి కట్టుబడకుండా బతికితే ఏం లాభం? మన జీవితానికి ఒక దిశను మనమే నిర్దేశించుకోవాలి అనే విషయాన్ని ఇది గుర్తుచేస్తుంది. ఈ స్లైడ్ ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని చూపిస్తుంది. అదేంటంటే, మనం చేసే పనులకు ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉండాలి. చూడండి, రెక్కలు ఆకాశాన్ని తాకినప్పుడే వాటికి సార్థకత, నది సముద్రంలో కలిసినప్పుడే సార్థకత. అలాగే మనం చదివిన చదువు దేశానికి ఉపయోగపడినప్పుడు, మన జీవితం ఇతరులకు ఉపయోగపడినప్పుడు దానికి అసలైన అర్థం, విలువ వస్తాయి. ఇక నాలుగవ చాలా ముఖ్యమైన విభాగానికి వచ్చేద్దాం. అదే ఆపలేని అంతర్గత బలం. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. మన నిజమైన విలువను, మన సత్తాను బయట పరిస్థితులు ఎంతమాత్రం తగ్గించలేవు. ఈ భావనను అర్థం చేసుకోవడానికి తామరపువ్వు కంటే మంచి ఉదాహరణ ఉండదేమో. అది బురదలో పుట్టి బురదలోనే పెరుగుతుంది. అయినా సరే తన అందాన్నిగాని విలువనుగాని ఎప్పటికీ కోల్పోదు. మన అంతర్గత బలం కూడా సరిగ్గా అలాంటిదే. ఇక్కడ మనం గమనించాల్సిన కీలకమైన విషయమేంటంటే, నిజమైన విలువ ఎప్పటికీ నశించదు. అది పద్మం అందం కావచ్చు, పాటలోని శక్తి కావచ్చు, లేదంటే జ్ఞానం యొక్క వెలుగు కావచ్చు. దాన్ని ఎవరు ఎన్ని రకాలుగా అణచివేయాలని చూసినా అది సాధ్యపడదు. ఈ స్లైడ్ చూస్తే కవి చెప్పిన పోలికలు మనకు ఇంకా స్పష్టంగా అర్థమవుతాయి. బురద అనేది తాత్కాలిక అడ్డంకి, కాని పద్మం విలువ శాశ్వతం. అలాగే మన జీవితంలో వచ్చే అడ్డంకులు కూడా తాత్కాలికమే.
మన అంతర్గత బలం, మన విలువ మాత్రం శాశ్వతం. ఇంతటి స్ఫూర్తిదాయకమైన అద్భుతమైన మాటలను మనకందించిన ఆ మహానుభావుడి ఎవరో తెలుసుకోవాలనుంది కదూ. సరే, మన చివరి విభాగంలో ఆ కవి గురించి, ఆయన దృష్టి గురించి తెలుసుకుందాం. ఆయనే డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు. మనమందరం ప్రేమగా సినారే అని పిలుచుకుంటాం. ఈయన తెలుగు సాహిత్యానికి, తత్వానికి చేసిన సేవ అపారమైనది. భారతదేశ అత్యున్నత సాహిత్య పురస్కారమైన జ్ఞానపీఠ్ అవార్డును అందుకున్న గొప్ప రచయిత. ఆయన మాటల్లో ఎంత లోతుంటుందో మనం ఈరోజు చర్చించుకున్న విషయాలను బట్టే అర్థం చేసుకోవచ్చు. చివరిగా ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మనలోని సామర్థ్యం ఒక పెద్ద శిలలాంటిదైతే మరి మనం దాన్ని ఏ అద్భుత శిల్పంగా మొలుస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి.